Today's question is, who wrote the English book A National Flag for India? భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని ఎవరు రచించారు? బాలగంగాధర్ తిలక్, పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, సరోజిని నాయుడు. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పింగళి వెంకయ్య గారు. అసలు ఈ పింగళి వెంకయ్య గారు భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే బుక్ని ఎందుకు రాశారో తెలుసుకుందాం మనం ఇక్కడ. సో పింగళి వెంకయ్య గారు 2 ఆగస్ట్ 1876లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నంలో పింగళి వెంకయ్య గారు 2 ఆగస్టు 1876లో జన్మించారు. ఆయన 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండియన్ బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యారనమాట. సో ఆయన ఇండియన్ బ్రిటిష్ ఆర్మీ తరపున సెకండ్ బోర్ వార్స్ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో జరిగిందో సెకండ్ బోర్ వార్స్లో పార్టిసిపేట్ చేశారు. సో ఆయన ఆ వార్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఆయన మహాత్మా గాంధీ గారిని కలవడం జరుగుతుందన్నమాట. సో ఆయన మహాత్మా గాంధీ గారితో మాట్లాడినప్పుడు ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి మన దేశానికి, మన ఇండియాకి కూడా ఒక జాతీయ పతాకం ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచనలో పడి ఆయన ఈ బుక్ని రాస్తారు. ఏంటది? భారతదేశానికి ఒక జాతీయ పతాకం. ఎప్పుడు రాస్తారు ఈ బుక్ని అంటే ఇది ఒక బుక్లెట్ అనమాట. 1916లో ఈ బుక్లెట్ని పబ్లిష్ చేస్తారు. ఈ బుక్లెట్లో ఏముంటుంది? ఇందులో ఈయన ఒక 30 డిజైన్లు పెడతారు. ఈ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్లో ఒక 30 డిజైన్స్ పెడతారు. సో ఈ 30 డిజైన్స్లో నుంచి గాంధీ గారు ఒక డిజైన్ని చూస్ చేస్తారనమాట. సో 1921లో గాంధీ గారు విజయవాడకి ఒక కాంగ్రెస్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి వస్తారు. ఆ కాంగ్రెస్ మీటింగ్లో పింగళి వెంకయ్య గారు ఏం చేస్తారు? ఈ 30 డిజైన్లని గాంధీ గారికి చూపిస్తారు. అందులో నుంచి గాంధీ గారు ఒక డిజైన్ని సెలెక్ట్ చేస్తారనమాట.